కృష్ణ మాతాజీల ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 22వ చాప్టర్ ఆ దేవహూతి కార్దమముని యొక్క వివాహము. ఈ ఈ చాప్టర్ మనం రివిజన్. సో ఈ చాప్టర్ లో మనం ఆ ఆ, చెప్పుకో ఎక్స్ప్లెనేషన్, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు వాళ్ళిద్దరికి కార్దమముని దేవహూతి వీళ్ళెవరు అండ్ వీళ్ళకి ఎలా వివాహం కుదిరింది, ఆ వివాహంలో ఉన్న కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసాము అప్పుడు. సో దాన్ని ఒకసారి క్విక్ రివిజన్ చేస్తాము. సో ఈ చాప్టర్లో మనకి మొత్తం 39 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో ఆ, 1 నుంచి 7 వరకు స్వయంభువ మను ఆ, కార్దమముని గురించి చెప్పడము, ఆయన గురించి ప్రశంసించడము. దీని తర్వాత మా మనువు, స్వయంభువ మను ఆయన పుత్రిక అయిన దేవహూతిని, ఆ, ఆమెని కార్దమమునికి వివాహం చేసుకోమని అడగడము. 8 నుంచి 14 వరకు ఉంటుంది. 15 నుంచి 20 వరకు కార్దమముని ఆ, ఎలా ఆయన అంగీకరిస్తాడు ఈ దీనికి, ఆ, స్వయంభువ మనువు చెప్పిన ఈ వివాహ సంబంధానికి ఎలా ఆయన అంగీకరిస్తాడు, ఏమి షరతులు పెడతాడు అనేది మనం 15 నుంచి 20 వరకు ఉంటుంది. 21 నుంచి 27 వరకు ఆ, కార్దమముని వివాహం చేసుకోవడము. దాని తర్వాత 28 నుంచి 39 వరకు స్వయంభువ మను గురించి, ఆయన ఆయన యొక్క అద్భుతమైన గుణాల గురించి దీంట్లో లాస్ట్ లో మనకి చెప్పబడింది అనమాట. సో క్విక్ రివిజన్ కాబట్టి నేను శ్లోకాస్ చదవట్లేదు. శ్లోకాస్ అవసరం లేదు కదా మాతాజీ, జస్ట్ మీనింగ్, దీంట్లో ఫ్లో ఆఫ్ ఎలా ఉందో అది మనం చెప్పుకుంటాము. సో మనకి ఈ మొట్టమొదట ఆ, ఈ కాన్వర్జేషన్ మైత్రేయ ముని ఆ, చెప్తున్నారనమాట. అంటే ఇంతకుముందు ఎప్పుడైతే స్వయంభువమ్మను కార్దమముని కలిశారో ఒకరికొకరు వాళ్ళు ఆ పొగడుకోవడము లేదో ఇంట్రడ్యూస్ చేసుకోవడం అంటారు కదా. సో అవి జరుగుతుందన్నమాట. ఇప్పుడు కార్దమముని ఆ స్వయంభూముని కార్దమముని గురించి చెప్తున్నారనమాట. సో ఆయన యొక్క, అంటే అంతకుముందు ఆ క్షత్రియులు అంటే రాజు ఎలా ఉంటాడు, ఆయన ఎంత, ఈ స్వయంభూమను ఎంత బాగా పరిపాలిస్తున్నాడు, ఆయన యొక్క గుణాలు ఇవన్నీ చెప్తారు కదా. ఇప్పుడు స్వయంభూవమును కార్దమముని గురించి ఆయన పొగడతారనమాట. అంటే ఫస్ట్ ఆయన ఆ, ఎలా బ్రాహ్మణులు, అంటే కార్దమముని బ్రాహ్మణుడు, ఆ, స్వయంభూమను క్షత్రియుడు. అయితే వీళ్ళిద్దరి మధ్యన బ్రాహ్మణులు ఎంత ముఖ్యమైనది ఆయన వేదాల్లో చెప్పబడింది అనేది కార్దమమునికి స్వయంభూమను చెప్తున్నారనమాట. 2వ శ్లోకం నుంచి ఆ, మను అంటారు, ఎంత ఆ, బ్రహ్మని మనకి బ్రహ్మ అంటే గుర్తొచ్చేది వేదాలు. ఎందుకంటే బ్రహ్మ మొట్టమొదటి ఆయనకి వచ్చింది భగవంతుని దగ్గర నుంచి వేదాలు కాబట్టి వేదాలకి చిహ్నం బ్రహ్మగారు. సో అలాంటి బ్రహ్మగారు అంటే భగవంతుడు దగ్గర నుంచి కదా మనకి ఆయన ముఖ ముఖార విందం నుంచి బ్రాహ్మణులు పుడతారు, భుజాల నుంచి క్షత్రియులు, నాభి నుంచి వైష్ణవులు, ఆయన యొక్క పాదాల నుంచి శూద్రులు. సో ఇలా చెప్తూ ఆయన ఏమంటారంటే, ఎందుకు బ్రాహ్మణులు భగవంతుని యొక్క ముఖార విందం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంతో ఎంతో ముఖ్యమైన వాళ్ళు, ప్రముఖులు. ఎందుకు అంత ప్రముఖులు అంటే సమాజానికి, మానవ మానవ సమాజానికి వాళ్ళు ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు అనమాట. ఎలాంటి జ్ఞానం? భగవత్ పర్యంగా అంటే బా బా భగవంతుని యొక్క ఆ జ్ఞానాన్ని వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళు ఎంతో ముఖ్యమైన వాళ్ళు. కాబట్టి మీరు కూడా బ్రాహ్మణులు, మీరు ఎంతో ముఖ్యమైన వాళ్ళు. మీకు
ఆ జ్ఞానం అనేది ఎంతో ఉంటుంది. ఆ జ్ఞానంతో పాటు వైరాగ్యము, తర్వాత ఇంద్రియ తృప్తి, ఇంద్రియాల్ని తృప్తిపరచాలి అనే ఈ కోరిక అనేది బ్రాహ్మణులకి ఉండదన్నమాట. వాళ్ళెప్పుడు తపస్య, తర్వాత ఇలాంటివి నైపుణ్యం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇంద్రియ తృప్తి చేయాలనే కోరిక చాలా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. అసలు ఉండదు. బ్రాహ్మణులు అంటే ఇంత గొప్ప వాళ్ళు, ఇంద్రియాల్ని వాళ్ళు బాగా కంట్రోల్ చేసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. సో అలాంటి బ్రాహ్మణులు చెందిన వారు మీరు కార్దమముని కూడా అన్నమాట. అయితే ఆ బ్రాహ్మణులు ఇలా భుజా ఆయన ముఖారం నుంచి వచ్చారు కదా, క్షత్రియులు భుజాల నుంచి వచ్చారు కదా. మరి క్షత్రియుల యొక్క వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి అంటే, క్షత్రియులు కర్తవ్యం బ్రాహ్మణుల్ని రక్షించడం అన్నమాట. ఎందుకు బ్రాహ్మణులు రక్షించాలా? ఎందుకంటే భగవంతుడికి నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. భగవంతుడు బ్రాహ్మణుని తర్వాత గోవులు, ఈ వీళ్ళ ఇద్దరిని హితం కోరేవారు కాబట్టి, హితం కోరుతారు కాబట్టి ఆయన క్షత్రియుల్ని సృష్టించారనమాట. బ్రాహ్మణుల్ని రక్షించడానికి. ఎందుకు అంత ముఖ్యం బ్రాహ్మణులు అంటే, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు ఆ ముఖారవిందం నుంచి, ఇప్పుడు భగవంతుని ముఖారం నుంచి వచ్చారు. అయితే ఈ సమాజానికి కూడా వాళ్ళు ఒక ఆ తల లాంటి వాళ్ళు అన్నమాట. అంటే ఎవరికైనా తల అనేది లేకపోతే ఇంకా ఆ సమాజం అనేది, అంటే పెద్ద అనే వాళ్ళు లేకపోతే ఆ సమాజం ఎందుకు పనికిరాదనమాట. ఎలాగైతే మనకు శరీరం, తల లేని శరీరం ఆ, ఎలా అయితే ఎందుకు పనికిరాదు, అలాగే ఆ సమాజానికి కూడా తల లాంటి వాళ్ళు బ్రాహ్మణులు. కాబట్టి వాళ్ళు ఎంతో ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళని రక్షించడానికి క్షత్రియుల్ని భగవంతుడు సృష్టించారనమాట. అయితే క్షత్రియులు బ్రాహ్మణుల్ని రక్షిస్తారు. ఆ, అయితే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం అందరికీ భగవంతుని గురించి బోధించడం, జ్ఞానాన్ని ఇవ్వడం అన్నమాట. సో ఇలాంటి ఆ ఇంత ప్రముఖములైన బ్రాహ్మణులు, బ్రాహ్మణ కులంలో మీరు పుట్టారు అని కార్దమమునికి చెప్తున్నారనమాట. సో మనకి బ్రాహ్మణులు, క్షత్రియులు వర్ణాశ్రమ విభాగము సృష్టించింది భగవంతుడే కదా. ఆ ఎందుకు సృష్టించాడో కూడా మనకు తెలుసు. ఎలా ఎలా అయితే ఈ ఆ మానవ సమాజంని బాగా నడిపించడానికి, కరెక్ట్గా ఉండడానికి ఆయన ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని సృష్టించారు. బ్రాహ్మణుల్ని బ్రాహ్మణులు క్షత్రియుల్ని రక్షిస్తారు, క్షత్రియులు బ్రాహ్మణులు రక్షిస్తారు. బ్రాహ్మణులు ఎలా క్షత్రియుల్ని రక్షిస్తారు అంటే, వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని, వాళ్ళకి కావాల్సిన సూచనలని, వాళ్ళ యొక్క కర్తవ్యంలో చేయాల్సిన అన్నిని బ్రాహ్మణులు వాళ్ళకి సూచించి అలా క్షత్రియుల్ని వాళ్ళు రక్షిస్తారనమాట. క్షత్రియులు బ్రాహ్మణుల్ని, క్షత్రియుల యొక్క బాధ్యతే, వాళ్ళ యొక్క కర్తవ్యమే రక్షించడం కాబట్టి వాళ్ళు బ్రాహ్మణుల్ని రక్షిస్తారు. ఇలా ఒక్కొక్కరు రక్షించి, వీళ్ళిద్దరూ రక్షించుకోవడం వల్ల మిగతా వర్గం వాళ్ళు అంటే ఆ, వైశ్యులు, తర్వాత శూద్రులు కూడా, బ్రాహ్మణులు క్షత్రియులు బాగుంటే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా బాగుంటారని చెప్తున్నారనమాట. కాబట్టి మొత్తము బ్రాహ్మణుల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని వర్గాల మీద ఆధారపడినా కానీ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎంతో ప్రముఖమైన వాళ్ళు. అయితే ఆ ఈ సృష్టిని ఎవరు చేసింది? ఈ వర్ణాశ్రమ సృష్టిని, వర్ణాశ్రమాన్ని సృష్టించింది భగవంతుడే. కాబట్టి ఇండైరెక్ట్ గా భగవంతుడు అందరినీ రక్షిస్తున్నాడు ఈ వర్ణాశ్రమం ద్వారా, సిస్టమ్ ద్వారా. సో ఈ వర్ణాశ్రమాన్ని సృష్టించింది భగవంతుడు కాబట్టి ఆయన ఆ ఆయనే మనకి రక్షకుడు. ఆ తర్వాత ఇంకా ఆ కార్దముని ఆయన ప్రశంసిస్తున్నాడు స్వయంభూమను. నేను మిమ్మల్ని కలిసి ఎంతో మంచిదయింది. ఎందుకంటే ఎప్పుడైనా ఏ సాధువునైనా, బ్రాహ్మణులు కానీ సాధువులు కానీ భక్తులు కానీ కలిస్తే ఎప్పుడు మనకే లాభం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పే బోధనలు, వాళ్ళు ఇచ్చే జ్ఞానం వల్ల, దానివల్ల మనకి లాభం చాలా వస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా మనకి జ్ఞానం కలుగుతుంది. దానివల్ల వచ్చే లాభం ఎంతో ఎక్కువ అన్నమాట. కాబట్టి కార్దన్ స్వయంభూమని చెప్తున్నారు, మిమ్మల్ని కలిసి మీ ద్వారా నేను
రాజ్యాన్ని ఎలా పాలించాలి, ఒక రాజు బాధ్యతలేంటి, రాజు చేయాల్సిన పనులేంటి, ఇవన్నీ మీరు నాకు చక్కగా చెప్పారు. దానివల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. దానివల్ల నేను ఎంతో లాభం పొందాను అని మీరు చెప్పింది చక్కగా విని ఆ, నేను నాకెంతో లాభం పొందానని అనుకుంటున్నానని చెప్తున్నారు అనమాట. సో ఆ, అంటే ఇక్కడ మనకి ఈ విషయంలో మనం అనుకున్నాం, శిలా ప్రభుపాదుల వారు కూడా ఆయన చెప్తారు, ఎప్పుడు సాధువుని కలవడం అనేది, అంటే గురువు, సాధువు, వీళ్ళందరినీ ఒక శిక్షా గురువును వీళ్ళని కలవడం ఆ, అనేది ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ముఖ్యమైనది అనమాట. అలా ఇది చెప్తూ మనకి తాత్పర్యం దీంట్లో కూడా ప్రభుపాదులు వారు చెప్తారు, ఎలా ప్రభుపాదు వారి యొక్క జీవితంలో వాళ్ళ గురువుని శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలిసిన వల్ల ఒకే ఒక ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళ యొక్క మీటింగ్ లో ఏమి జరిగింది, దానివల్ల శ్రీల ప్రభుపాదుల వారి యొక్క మొత్తం జీవితము, జీవితం లక్ష్యం ఏంటి, ఆయన చేయాల్సిన కర్తవ్యం ఏంటి అనేది ఆ ఫస్ట్ మీటింగ్ లోనే వాళ్ళ గురువు మహారాజ్ చెప్తారనమాట. సో ఇలాగా సాధువుల్ని ప్రతిసారి మనం తప్పకుండా కలవాలి, వాళ్ళు చెప్పేది మనం జాగ్రత్తగా వినాలి అని ప్రభుపాదుల వారు ఈ సందర్భంగా మనకి చెప్తున్నారనమాట. ఆ ఎందుకంటే సాధువులు కలవడం అనేది ఆ మనం ఏదో మామూలుగా మిగతా వాళ్ళని కలిసినట్టు కాదనమాట. సాధువులు కలవడం అనేది భగవంతుడు మనకి ఆ ఇలాంటివి భక్తి, ఎప్పుడైతే మనం భక్తి చేయాలనుకుంటామో, భక్తి మార్గంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు, మనం నిశ్చయించుకున్న తర్వాత భగవంతుడే మనకి ఆ మార్గాన్ని చూపిస్తారు. ఎలా అంటే సాధువుల్ని, అంటే గురువుల్ని మనకి పంపుతూ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారనమాట. సో ఇది స్వయంగా భగవంతుడు చేసే ఏర్పాటు కాబట్టి మనం వెళ్ళి ఒక గురువు గారిని కలవడం అనేది అది మన డెసిషన్ కాదు. భగవంతుడు మనకి కలవాలి అనే గురువుని కలవాలి అనే అవకాశాన్ని మనకి భగవంతుడు స్వయంగా మనకి ఇస్తాడని మనం ఎప్పుడు అనుకోవాలన్నమాట. సో కాబట్టి ప్రతిసారి ఆ గురువు యొక్క దర్శనం, గురువుతో మాట్లాడడం, ఆయన చెప్పింది వినడం అనేది భగవంతుడు కల్పించిన అవకాశం మనకి అని మనం అనుకోవాలన్నమాట. అంతేగాని మామూలుగా మనుషుల్ని కలిసేటట్టు కాదనమాట. అందుకనే శిల ప్రభుపాదులు వారు చెప్తారు, వాళ్ళ గురువుని ఎలా కలవడం, దానివల్ల ఆయన యొక్క జీవితం మొత్తం లక్ష్యము మారిపోయింది అనేసి. కాబట్టి స్వయంభూమని నేను మిమ్మల్ని కలిసి నాకు ఎంతో ఆ, లాభం పొందాను, ఎంతో అదృష్టం అనుకుంటున్నాను, దానికి నేను భగవంతునికి కృతజ్ఞత చెప్తున్నానని ఆయన చెప్తారనమాట. దాని తర్వాత మనం ఆ స్లోగా ఆయన వచ్చిన పర్పస్ ఏంటి, ఆయన వచ్చిన కారణం ఏంటి, ఎందుకు కార్దమముని కలుస్తున్నారు. మొట్టమొదటిదైతే మొదటిది ఆయన సూచనలు విన్నారు, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది. ఇప్పుడు ఇంకొక రెండో కారణం ఉందన్నమాట, ఆయన కలిసే కారణం. సో అది ఆ అది ఇప్పుడు చెప్పబోతున్నారు. ఏంటి అంటే, నాకు ఒక కూతురు ఉంది, నాకు ఆమె అంటే ఎంతో ఇష్టం, నాకు ఎంతో ప్రాణమైనది. అయితే ఆమె ఆమె ఎవరు, ఉత్తానపాద ప్రియవ్రత అనే ఈ అన్నదమ్ముళ్ళ యొక్క చెల్లెలన్నమాట. సో ఆయన కూతుర్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కార్దమమునికి అంటే, ఆ ఆమె ఫస్ట్ పేరు చెప్పేసి ఆమె పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అని చెప్పకుండా ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు అనమాట. అంటే ఆమెమి, అంటే ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్ట్రాంగ్ గా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గానే ఈ విధంగా చెప్తూ వస్తున్నారనమాట స్వయంభూమను. నాకు పుత్రిక ప్లస్ ఆమె యొక్క సోదరులు ప్రియవ్రత అండ్ ఉత్తానపాద, వీళ్ళిద్దరూ మహా యోధులు అనమాట, క్షత్రియులు. సో వీళ్ళ యొక్క చెల్లెలే ఆమె, కాబట్టి ఆమెకి ఎన్నో మంచి గుణాలు, ఆమె క్షత్రియ దీంట్లో పుట్టింది, ఆమెకి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి అని ఇండైరెక్ట్ గా కార్దమమునికి వాళ్ళ కూతురు దేవహూతి గురించి చెప్తున్నారు స్వయంభూమను.
అయితే ఏంటి ఇప్పుడు ఎందుకు చెప్పారు ఆమె గురించి? ఆ ఎందుకు కార్దమ మునికి చెప్పాల్సి వచ్చింది? కార్దమ ముని ముని కదా అంటే మళ్ళీ ఇప్పుడు పాయింట్కి వస్తున్నారు. మీ గురించి ఆమె నారద నారద ముని ద్వారా వినింది. మీ యొక్క లక్షణాలు, మీరేంటి, మీరు ఎంత మహాభక్తుడు, ఇలాంటి మీ యొక్క ఆ, అద్భుతమైన ఈ లక్షణాల గురించి నారద ముని ద్వారా మీ గురించి వినింది. సో వినిన తర్వాత ఆమె మిమ్మల్ని కోరుకుంటుంది అని చెప్తారనమాట. సో మీ ఆ నారదముని ద్వారా అంటే నారదముని మహాభక్తుడు కదా, ఆయన చెప్పేటివన్నీ నిజమే ఉంటుంది. దాంట్లో ఇంకా ఏమి మనకి ఎవరికి ఆ డౌట్ పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆయన నా కార్దమముని గురించి ఏం చెప్పాడు నారదముని దేవహూతికి, ఆమె విని వెంటనే మీకు ఆమె ఆ మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది అని చెప్తారనమాట. కాబట్టి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అంటే మీరు ఆమెను చేసుకుంటే మీకు మనం గృహస్థ గృహమేధ గురించి కూడా తెలుసుకున్నాము, చెప్పుకున్నాము. గృహస్థులు ఏం చేస్తారు? గృహస్థుల పని ఏంటి అంటే మామూలుగా వివాహము ఎవరి ఇంద్రియ తృప్తుల కోసం కాదు, ఇంద్రియ తృప్తి కోసం వివాహం చేసుకునే వాళ్ళని గృహమేధులు అంటారనమాట. అయితే గృహస్థ అంటే వివాహం తర్వాత వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం ఏమిటి, ఒక భార్య భర్త చేయాల్సిన కర్తవ్యం ఏమిటి గృహస్థ ఆశ్రమంలో? ఆ పిల్లల్ని ఆ పిల్లలు అంటే సంతానం కలిగాక సంతానాన్ని ఎలా వాళ్ళు భగవత్ మార్గంలో తీసుకురావాలి, మొత్తం కుటుంబం అంతా భగవత్ దీంట్లో మార్గంలో ఉండాలి అనే వాళ్ళది గృహమేధీస్ అంటారనమాట. కాబట్టి కాదమమునికి ఆయన ఎప్పుడు భక్తుడు. ఆయన గృహస్థ యొక్క అలా ఏమి ఉంటాయి కర్తవ్యాలు అంటే, గృహస్థుడు అయ్యాక కూడా ఆయన భగవంతుణ్ణి ఆ, ప్రార్థించడం అంటే భగవంతుని మార్గంలో ఆ, వెళ్ళడం అనేది ఉంటుంది. కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది మా పుత్రిక, మీ యొక్క గృహస్థ ఆశ్రమంలో మీకు చేయాల్సిన కర్తవ్యంలో ఆమె కూడా పాల్గొంటుంది అని చెప్తున్నారనమాట. సో తర్వాత కూడా చెప్తున్నారు, "See, మేమంతగా మేము వచ్చాము మిమ్మల్ని మా పుత్రిక ఇస్తానని, కాబట్టి మీరు తప్పకుండా అంగీకరించండి. ఆ, అంగీకరించకపోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే నేనై మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి మీరు అంగీకరించమని ప్రార్థిస్తాడనమాట. ఆ, ఎవరు తెలివంతుడు, ఎలాంటి తెలివంతుడైనా కూడా, తెలివి ఉన్నవాడు ఏదైనా ఒక అదృష్టం ఆ, ఆయన బాటలో వస్తే తప్పకుండా దాన్ని స్వీకరించాలి. దాన్ని తిరస్కరించడం మంచిది కాదని స్వయంభూముని కార్దమమునికి చెప్తారనమాట. అయితే ఆ ఇది కూడా చెప్తారు, మీరు ఆయన ముని కదా మరి నేరుగా వచ్చి నేను మా అమ్మాయిని వివాహం చేసుకోమని అడుగుతున్నారా ఆ, అనే డౌట్ రాకుండా మళ్ళీ ఆయన మీరే వివాహం చేసుకోవాలనే కోరిక వ్యక్తం చేశారు. వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అంటే మునులు కొంతమంది ఆ బ్రహ్మచారులుగా అలా నైష్టిక బ్రహ్మచారులుగా ఉండిపోతారు. కొంతమంది అంటే ఉండాల్సినంత వరకు ఉండి తర్వాత గృహస్థ ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. సో కార్దమ ముని గృహస్థ ఆశ్రమంకి ప్రవేశించాలని అనుకున్నారు కాబట్టి దానికోసమనే మీ దగ్గరికి వచ్చాను. ఆ, ఒకవేళ ఆయన నైష్టిక బ్రహ్మచారి లాగా ఉండాలనుకోని అంటే ఇది సంభవం అయ్యేది కాదనమాట. ఆయన వచ్చి అలా కోరిక అడగడానికి లేదు. కాబట్టి ఈయన వివాహం చేసుకోవాలనుకున్నాడు కాబట్టి వచ్చి మా పుత్రికను చేసుకోండి, మీకు ఈ కోరిక ఉంది, మీరు గృహస్థులు అవ్వాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మా అమ్మాయిని స్వీకరించండి అని చెప్తున్నారనమాట. సో దాంతో ఆ కార్దమముని ఆ ఇప్పుడు ఆయన స్వయంభూమానికి జవాబు చెప్పాలి. అంగీకరిస్తున్నారా, అంగీకరించలేదా? ఒకవేళ అంగీకరిస్తే ఏవేవి షరతులు ఉన్నాయనేది ఈ భాగంలో మనకి తెలుస్తుంది అనమాట. సో అప్పుడు కార్దమముని ఆ, చెప్తారు, అవును నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, అది నిజమే. మీ అమ్మాయి కూడా
మీ అమ్మాయికి కూడా వివాహం కాలేదు. ఎవరికి ఆమె యొక్క మనసు ఇవ్వలేదు ఇంతకు ముందు. ఫస్ట్ ఆయనే అనుకునింది. కాబట్టి ఆ ఈ ఈ వివాహాన్ని చూస్తే ఇది మనం వేదిక అంటే ఆ ఎప్పుడైతే మనకి వేదాల్లో ఎలాంటి వివాహాలన్నీ మనకి శాస్త్రాల్లో చెప్పున్నాయో శాస్త్ర ప్రకారమే ఈ వివాహం ఈ వివాహం ఆ, సు అవుతుంది అని చెప్తారు. అంటే కరెక్టే, ఈ పద్ధతి కరెక్టే. నాకు వివాహం చేసుకోవాలని ఉంది, ఆమె కూడా ఆ కోరిక ఉంది. స్వయంగా తండ్రియే వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఈ వివాహానికి ఎలాంటి శాస్త్ర ప్రకారం జరుగుతుంది కానీ శాస్త్రంకి విరుద్ధంగా లేదు. ఆ, మొట్టమొదటి కండిషన్ అంటే వీళ్ళు మునులు కాబట్టి అందరూ శాస్త్రబద్ధంగా వెళ్తారనమాట. ఆ, అప్పుడు శాస్త్ర ప్రకారంగా ఎన్నో వివాహాలు ఉన్నాయి. అప్పుడు మనం అనుకున్నాము ఆ గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, ఇవన్నీ ఉన్నాయి అనేసి. సో ఇది మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ మ్యారేజ్ అన్నమాట. ఒక తండ్రి ఆ వెళ్ళి వధువుని అడగడం అనమాట. సో దాని తర్వాత మ్, ఆయన ఇప్పుడు దేవహూతి గురించి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? కార్దమని చెప్తున్నారు. ఆయన ఎక్కడో విన్నాడు అనమాట దేవహూతి గురించి, ఆమె అందం గురించి, అండ్ ఆమె ఎలా ఉంటుంది అనేది ఆ, ఆమె గురించి ఆల్రెడీ వినున్నాడు అనమాట. ఆమె ఎంతో అంద అందగా అందమైన అందంగా ఉండే ఆమె. సో ఎంత అందము ఉంది అంటే ఆమె వేసుకున్న నగలు ఆ మామూలుగా అందరూ నగలు వేసుకుంటే వాళ్ళకే ఆ నగల ద్వారా అందం వస్తుంది. కానీ దేవహూతి నగలు ఏదైనా ధరిస్తే ఆ నగలకే అందం వస్తుంది అనమాట. అంత మంచి అందమైన ఆమె దేవహూతి. అది ఎలా ప్రూవ్ చేశారు? ఒకసారి ఏంటంటే గంధర్వుడు వి వి వి- విశ్వావసు అనే ఈ గంధర్వుడు విమానంలో ఆ మేడ మీద అంటే మేడ మీద ఈమె దేవహూతి బంతి ఆడుతుండగా ఆయన ఆకాశంలో ఆ, వెళుతూ ఆమెను చూసి అక్కడగా అక్కడే మూర్ఛపోయి కింద పడతాడనమాట. అంటే ఆమె యొక్క అందాన్ని చూసి మూర్ఛపోతాడనమాట. అంత అందమైన ఆమె దేవహూతి. సో అలాంటి ఇంత అందమైన ఆమె, ఇంత ఇంత మంచి గుణాలు ఉన్న ఆమె, ఆ, ఇంత మంచి కుటుంబం నుంచి వచ్చింది. స్వ స్వయంగా స్వయంభువ మను యొక్క పుత్రిక, తర్వాత ఉత్థానపాద ఆయన ఆమె యొక్క సోదరి. సో ఇలాంటి వాళ్ళని అలాంటి ఆమెని ఎవరు కాదంటారు. కాబట్టి నాకు అంగీకారమే అని ఆయన అంగీకారాన్ని వ్యక్తం చేస్తారనమాట. ఆ దా అంటే అంగీకరిస్తూ కానీ ఆయన ఒక షరతులు పెడతాడు. ఏంటి ఆ షరతులు అంటే, నేను వివాహం చేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే ఏదైతే అంటే ఒక పుత్రికో ఎవరో ఒకరు అంటే కార్దమముని ఆయన యాక్చువల్గా ఎంతో మహాభక్తుడు, అలాగే ఉండిపోవాలనుకుంటాడు. కానీ ఆయన యొక్క ఆ భగవంతుడు ఆయనకి సూచన ఇస్తాడు. అంటే మనువుగా ఆయనకి చెప్తాడు, నువ్వు ఆ సంతానాన్ని కలిగించుకోవాలి అని ఆయనకి సూచన ఇస్తాడనమాట. కాబట్టి ఆయన సూచన ప్రకారం కార్దమముని ఎంత మంచి భక్తుడు అంటే ఆయనకంటూ ఏమి కోరికలు ఏమి ఉండవు. భగవంతుడు ఏ కోరిక అయితే ఆయనకి ఏ వరము లేకపోతే ఏ సూచన అయితే ఇస్తాడో అది ఆయన పాటిస్తాడనమాట. కాబట్టి ఆ అందులో అలాంటి భక్తుడు కాబట్టి ఆయన గృహస్థ అయినా కూడా నేను ఇప్పుడైతే ఏదైతే భగవంతుని యొక్క ఆరాధన చేస్తున్నానో అది అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే కొనసాగించి దాంట్లో మీ పుత్రిక నాకు భాగంగా ఉండాలి అని ఆయన చెప్తారనమాట. ఆ అంటే దాని వివాహం తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్ లో కూడా చూస్తాము. కార్దమముని ఆయన ఏమి డెసిషన్ తీసుకుంటారు, ఏమి ఆ డిసైడ్ అవుతారు అంటే ఒకే ఒక పుత్రుడు, ఆ ఒక పుత్రుడు మాత్రం ఆమెకి ఇచ్చి దాని తర్వాత ఎన్నో అంటే మిగతా మనువులకంతా ఎన్నో వేల మందిని వాళ్ళకి సంతానం కలిగించేలాగా కొన్ని ఉంటాయి మనకి భాగవతంలో కథలు. ఎందుకంటే వాళ్ళ సంతానాన్ని పెంచడానికి వచ్చారు కాబట్టి
ఒక్కొక్కరికి ఎంతో మంది ఉంటారనమాట. వందల వేల మంది సంతానం. కానీ కార్దమమ్ముని అలా అనుకోవట్లేదు ఆయన. ఒకే ఒక సంతానం. ఆ సంతానం తర్వాత నేను నేను మళ్ళీ నా మార్గంలో కొనసాగుతానని చెప్తున్నారనమాట. అలా అయితేనే మీకు మీరు నాకు వివాహాన్ని మీకు మీ పుత్రికనివ్వచ్చు అని ఆయన కండిషన్‌ని పెట్టారనమాట. సో, ఆయన భగవంతుని యొక్క అంటే ఆయనకి ఆరాధ్య దైవము విష్ణువు. కార్దమమునికి. విష్ణువు ఆయన యొక్క కర్తవ్యం ఏంటి? మనకి బ్రహ్మ, శివ, విష్ణు. బ్రహ్మ మనకి సృష్టిస్తాడు. విష్ణువు మనకి ఆయన మెయింటెనెన్స్ చేస్తారని మనకి తెలుసు. సో, దీంట్లో ఎంత ప్రాముఖ్యతో ఈ మనకి మెయింటెనెన్స్ అనేది ఈ సృష్టిని మెయింటైన్ చేయడం అనేది ఎంత ప్రాముఖ్యతో విష్ణువుకి ఆయనతో పాటు ఎవరైతే సహకరిస్తారో దాంట్లో వాళ్ళందరూ మహాభక్తులు కదా. సో దాంట్లో దాంట్లో నేను ఒకడు ఉంటాను అని ఆయనకి చెప్తున్నాడు అనమాట. దాంట్లో నేను అట్లే కంటిన్యూ అవుతాను అని చెప్తున్నాడు. సో ఇలా చెప్పిన తర్వాత ఆ కార్దమముని దేవహూతికి వివాహం జరుగుతుంది. మనం ఇది కూడా చెప్పుకున్నాము. ఆ, వివాహంలో ఆ కా మా ఆయన స్వయంభూ మను కదా, ఎంతో ఆ సంపద ఉంటుంది ఆయనకి. ఆయన కూతురికి అంటే తన పుత్రికి కావాల్సినవన్నీ ఆ, కట్నం కింద ఇస్తారనమాట. అంటే కట్నం అనేది ఆ, శాస్త్రాల్లో ఉంది. అదేం శాస్త్ర విరుద్ధం ఏం కాదు కట్నం ఇవ్వడం అనేది. అయితే ఆ కట్నం ఇవ్వడం అనేది అమ్మాయిని వివాహం చేసినప్పుడు ఇవ్వడం అనేది ఎవరు దాన్ని బలవంతంగా నాకు ఇంత కావాలి ఇవి కావాలి అని చెప్పకూడదు అనమాట. తండ్రికి ఎంత తగిలింది ఆ స్తోమతని బట్టి ఈవెన్ పండ్లు పూలు కూడా కట్నం కింద. ఒక పేద తండ్రి ఉండి ఏమీ లేకుండా ఉంటే ఆయనైతే ఏదైతే పూలు పండ్లు ఇస్తాడో అది కూడా కట్నం అన్నమాట. అంతేగాని ఒక పేద తండ్రిది నాకు ఇంత ఆస్తులు ఇంతవి కావాలి అని డిమాండ్ చేయకూడదని మనకి ఇక్కడ మనం అప్పుడు డిస్కస్ చేసుకున్నాము. సో కట్నం ఇవ్వడం అనేది ఏమి శాస్త్ర విరుద్ధం కాదనమాట. సో ఇక్కడ ఎలాగో మనకి స్వయంభువ మను ఆయన మహారాజు కాబట్టి ఆమెకి కావలసినవన్నీ ఆ వివాహంలో కట్నంగా ఇస్తారనమాట. సో అలా దేవహూతిని ఆయనకి దేవహూతి కార్దమునికి ఒప్పచెప్పి ఆ ఆశ్రమం నుంచి వాళ్ళు బయలుదేరుతారనమాట. సో బయలుదేరి ఆ ఆయన యొక్క రాజ్యం బృహస్మతి ఆ రాజ్యానికి తిరిగి వెళ్ళి వాళ్ళు అంటే వివాహం అప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులకి ఆ పుత్రిక యొక్క సపరేషన్ అనేది ఉంటది. సో స్వయంభూమను ఆయన ఎంత పెద్ద రాజైనా కూడా ఆమె ఆ ఆశ్రమాన్ని నుంచి ఆమెను వదిలేసి వెళ్తున్నప్పుడు ఆయన కూడా కంటిన్యూ వస్తుంది అనమాట. వచ్చి ఎంతో ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. సో అలా ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ, ఈ రెండు దీళ్ళతో ఆ చక్కగా అంబా అని పిలుస్తారంట ఆయన దేవహూతిని. అంటే అమ్మ నా తల్లి నా మా అమ్మ అన్నట్టు ఉందన్నమాట. సో అలా ఆమెను పిలుస్తూ వాళ్ళు సంతోషిస్తూ అలాగే సేమ్ టైం కన్నీరు కారుస్తూ వాళ్ళు ఆశ్రమాన్ని నుంచి రాజు రాణి బయలుదేరి వాళ్ళు తిరిగి వాళ్ళ రాజ్యానికి బయలుదేరి వెళ్తారు. సో వెళ్ళినప్పుడు అక్కడ రాజ్యంలో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ప్రజలందరూ అక్కడ ఉండి వాళ్ళ రాజుని రిసీవ్ చేసుకుంటారనమాట. అంటే ఆయన అంత మంచి ఆ రాజు. ప్రజల్ని బాగా ఆ చూసుకునే అంటే ప్రజరక్షణ కోసము ఉండే రాజు అనమాట. సో ఆయన్ని సంతోషంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. దాని తర్వాత ఆయన యొక్క ఆ దేవహూతిని ఎంతో అంటే ఆమె లేదనే లోపు ఉన్నా కానీ ఆయన చేయాల్సిన కర్తవ్యాలతో ఆయన కొనసాగిస్తారు జీవితాన్ని. అలా స్వయంభువమను ఆ భగవంతుడు విష్ణువుని ఆయన ఆరాధిస్తూ ఆ రాజ్యాన్ని అలాగే పరిపాలిస్తూ మనకైతే ఒక మనువు అయితే ఎన్ని సంవత్సరాలు ఆ 71 మహాయుగాలు ఉంటారు ఒక లైఫ్. మా మను యొక్క లైఫ్
సో ఇన్ని సంవత్సరాలు ఆయన దివ్య యుగాలు, 71 దివ్య యుగాలు, ఈ ఇవన్నీ ఆయన జీ- జీవిస్తూ భగవంతుని సేవిస్తూ అలా కార్దమముని ఆయన జీవితాన్ని ముగిస్తారనమాట. సారీ, స్వయంభువ ముని, స్వయంభువ మను. సో ఇది మను యొక్క దేవహూతి అండ్ స్వయంభువం కార్దమముని యొక్క వివాహము. వివాహం తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అనేది నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. యా, 71 దివ్య యుగాలు. సో దివ్య యుగం వచ్చి 4 చతుర్యుగాలు కలిపితే ఒక దివ్య యుగము. అలాంటిది 71 దివ్య యుగాలు స్వయంభూమను ఉంటారనమాట. సో ఆయన తర్వాత మిగతా ప్రియవ్రత, వీళ్ళందరూ ఆయన పుత్రులైన ప్రియవ్రత వాళ్ళు పరిపాలిస్తారు. సో స్వయంభూమను ఆయన ఎలా పరిపాలించాడు రాజ్యాన్ని. ప్రజలందరూ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు ఆయన్ని, వాళ్ళ రాజుని చూసి. రాజు అంటే చిన్న రాజు కాదు కదా, ఆయన మహారాజు. ఎందుకంటే ఆయన వర్ణాశ్రమ ధర్మాల్ని పాటిస్తూ ఆ భగవంతుని యొక్క ప్రజల యొక్క కర్తవ్యం ఏంటి, భగవంతుణ్ణి ఆరాధించడం, భగవంతుని భక్తి మార్గంలో వెళ్ళడం, ఇది కరెక్ట్ గా వాళ్ళకి, ఆ ప్రజలకి అని నేర్పిస్తాడు అనమాట. ఆయన ఒక రాజుగా అవన్నీ బాధ్యతలన్నీ బాగా నిర్వర్తిస్తాడు. కాబట్టి ఆయన ఎంతో ఫేమస్. స్వయంభువ మను అంటే అందరికీ కరెక్ట్ గా అన్ని చేశారు అని ఈ ఆ దీంతో ఆయన ఉంటారనమాట. సో హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా ఏమైనా యాడ్ చేయాలంటే ప్లీజ్ యాడ్ చేయండి. సో దీంతో ఈ చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ ఇంపార్టెంట్ చెప్పేసి ఒకసారి. ఏంటి మాతాజీ? ఆయన ప్లేస్ బ్రహ్మావర్త ఉంది కదా, దాని ఇంపార్టెన్స్. వరాహదేవి హెయిర్ పడుతుంది కదా. కరెక్ట్ కరెక్ట్, థ్యాంక్ యూ మాతాజీ, ఆ పాయింట్ ఆఫ్ వేసారు. బృహస్మతి ఆయన యొక్క రాజ్యము, అది ఎలాంటి రాజ్యం అంటే అన్ని సకలంగా, అంటే ప్రతి ఒక్కటి ఏమి లోపు లేకుండా ఆ పంటలు కానీ, ఈ ధాన్యాలు ఇవన్నీ బాగా ఆ, ఉంటాయన్నమాట. అంటే రాజ్యంలో ప్రజలందరూ చాలా సుఖంగా, ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి ఆ కాలామిటీస్ అంటే ఇవన్నీ ఎలాంటివి ఏమి లేకుండా అందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకు దీనికి ఇంత కారణం, ఏంటి కారణము ఆ ఇవన్నీ దీనికి అంటే, వరాహ అవతారం తీసుకున్నప్పుడు భగవంతుడు విష్ణువు ఆయన అయిపోయాక ఇలా ఆ, ఒల్ శరీరాన్ని ఇలా షేక్ చేస్తారనమాట. అయితే షేక్ చేసినప్పుడు ఆయన శరీరంలో నుంచి ఆ, ఆయన వెంట్రుకలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఆ బృహస్పతి అనే ఈ రాజ్యం ఆ నేల మీద పడతాయి అన్నమాట. అందుకని ఆ ఆ రాజ్యం ఎప్పుడు పుష్కలంగా, ఎప్పుడు సంతోషాలతోటి ప్రజలందరూ హాయిగా సంతోషంగా ఉంటారనమాట. సో ఇది ఇంపార్టెంట్. అలాంటి రాజ్యాన్ని స్వయంభూమను పరిపాలిస్తారనమాట. కాబట్టి గా ఎలాంటి కష్టం, ఎవరికి కష్టాలు ఉండవు. అందరూ సంతోషంగా భగవంతుని మార్గంలో, భక్తి మార్గంలో వాళ్ళందరూ స్వయంభూవ మనుతో పాటు ప్రజలందరూ కూడా భక్తి మార్గంలో కొనసాగిస్తారనమాట. అంటే ఎలాంటి ఈ ఎప్పుడైతే మనకి ఏ రాజ్యం అయినా కూడా పంటలు ఇవన్నీ బాగా నీరు ఇవన్నీ పుష్కలంగా ఉంటే భక్తి చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అనమాట. లేదంటే మనకి ఈ కష్టాలు, ఈ కరువులు ఇలా ఇవి వచ్చినప్పుడు ఏంటంటే భక్తి గురించి ఆలోచించేంత కెపాసిటీ ఉండదు. కాబట్టి ఏ రాజ్యం అయినా పుష్కలంగా ఉంటే కరువులు, ఈ వరదలు ఇలాంటివి లేకుండా ప్రజలు ఆనందంగా ఉండి అలా భక్తి మార్గాన్ని కొనసాగించాలి. సో దానికి ఎగ్జాంపుల్ ఆ, మనం అంటే బాగా ప్రశాంతంగా, ఇలాంటి యుద్ధాలు ఇలాంటివి ఏమి లేకుండా ప్రస్తుతానికి మేమున్న ప్లేస్ అయితే అలాగే ఉంటుంది.
భక్తి మార్గంలో రావాలి అంతే. వస్తే హాయిగానే ఉంటుంది. రాని వాళ్ళు ఇంక మనం అంటే ఈ ప్రశాంతతని ఈ దీన్ని కూడా మళ్ళీ ఎలా దుబాయ్ ఎలా అంటే రెండు మార్గాలు ఉంటాయి కరెక్ట్గా. ఒకటి మొత్తానికి మంచి ఆ పుష్కలమైన ప్లేసు, బాగా శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే శరీ ఎవరైతే ఇంద్రియ తృప్తి బాగా ఆ, పెంచుకోవాలనుకుంటారో వాళ్ళకి మంచి మార్గము. లేదా మా ఇది ఇస్కాన్ మనకి దామోదర్ దేశ్ లాగా భక్తి మార్గంలో వెళ్ళాలనుకున్నా మనకి ఇక్కడ మంచి మార్గం అన్నమాట. ఇలాగా మనకి ఇండియాలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని దేశాలు మాత్రం ఇప్పుడు ఎంత ఘోరమై ఉంటాయి, మనకు భక్తి గురించి ఆలోచించే అంత అవకాశం ఉండదన్నమాట. ఎలా ఎప్పుడైతే మనకి ఆ న్యాచురల్ కలామిటీస్ ఉంటే ఇలాంటి కాబట్టి స్వయంభువ మను ఆయన రాజ్యం ఎంతో ప్రశాంతంగా పుష్కలంగా ఉంది కాబట్టి అందరూ రిచ్ అండ్ రాయల్ గా ఉండి అందరూ భక్తులు అయ్యారనమాట. హరే కృష్ణ. ఫలశ్రుతి ఉన్నది మాతాజీ. మాతాజీ 37 శ్లోకం చిన్నది, ఒక 2 లైన్ ఫలశ్రుతి ఇచ్చారు. అదే లాస్ట్ లో ఆ, అవును శ- మాతాజీ, చిన్నదే 2 లైన్లు. శరీర శరీర మానస దివ్య అదేనా మాతాజీ? ఇది ఫలస్థుతి అయిందా?